క్రీస్తు జ్యోతి క్రీస్తు జ్యోతి స్వరునికి వందనములు. స్వర్గమునందలి సన్మనస్కులారా సంతసింపుడు, దూతగణములారా దేవుని సింహాసనము చుట్టూ గుమిగూడి ఉన్న సమస్త ప్రాణులారా ఆనందింపుడు. మరణమైనారు రక్షణ పేరిని భోగింపుడు. అంధకారములు మలిగేను, అమర జ్యోతి ఇలా వెలిగేను. బోధపరితాగానములు మేదిని ఎల్లకలై విడిచేను. సృష్టిమంతయో దీప్తి సత్య సభాసని భక్తతోటి మని పొంగగా ఆనందమే పాడెను. దేవాలయము మోగెను, దైవ నిర్ణయము శాసనము దివ్య జ్ఞానము నిండెను. మొదటి పట్టణము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 22వ వచనం వరకు. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూసెను, ఆయన కంటికి అది బాగుగా ఉండెను. మొదటి పట్టణము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 22వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 22వ. ఆదిచెను భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును వసగుము. నా ఆత్మమా దేవుని
ఇలా ఒప్పందం కుదుర్చుకున్నాక దేవుడు అబ్రహామును పరీక్షించారు. నిజంగా అతడు తను నమ్ముతున్నాడో లేదో, కష్ట నష్టాలు ఎదురైనప్పుడు తట్టుకొని నిలబడగలడో లేదో పరీక్షించి చూశారు. సర్వేశ్వర, మీరు పూర్వము చేసిన అద్భుత కార్యములు ఇప్పుడు మా మధ్య కూడా జరుగుట మేము గాంచున్నాం. మీ బాహుబలమును ప్రదర్శించి ఐగుప్తీయుల హింసల నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించితిరి. నేను కూడా నూతన జన్మనొసుగు జన్మల ద్వారా ప్రజలను రక్షించమని ఉన్నాను. ఈ విధముగా సకల జాతి జనులు నీ అనుగ్రహ సహాయముతో అబ్రహాము సంతతి వారై మీరు ఎన్నుకున్న ఇశ్రాయేలు ప్రజల వారసత్వ వరమును సంపూర్ణముగా పొందగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జయ జయ గీతం పాడెదము జయశీలుడైన యేసునకు. జయ జయ గీతం పాడెదము జయశీలుడైన యేసునకు. మహిమ ఘనతను చాటెదము మరణము గెలిచిన యేసునకు. మహిమ ఘనతను చాటెదము మరణము గెలిచిన యేసునకు. జయ హో పునరుత్థానుడా, జయ హో మృత్యుంజయుడా. జయ హో పునరుత్థానుడా, జయ హో మృత్యుంజయుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా రక్షకుడు క్రీస్తుని ఉత్థాన మహిమతో ప్రకాశింపచేసితిరి. అతడు మరణం మీదను పాపం మీదను పొందిన విజయమును ఉత్సవముగా కొనియాడుటకు మేము ఇచ్చట చేరి ఉన్నాం. నీ దత్త పుత్రుల స్వాతంత్ర్యమును మాకు అనుగ్రహింపము. మేము శారీరకముగాను మానసికముగాను నూతన స్థితిని పొందినట్లు కరుణింపము. తద్వారా మేము పూర్ణ హృదయముతో సేవింపగలుగుతాం గాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగం జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీతో నందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పదకొండవ వచనం నుంచి 18వ వచనం వరకు. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. కాని మరియమ్మ సమాధి వద్ద నిల్చుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండేది. అమ్మా, నీవు ఎందుకు ఏడ్చున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచరో నేను ఎరుగను అని ఆమె చెప్పాను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలవబడి ఉంటాను చూశాను, కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుతున్నావు
నీవు ఎవరిని వెతుకుతున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అని పలికాను. మరియమ్మ అని యేసు పిలిచాను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచాను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లా చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పాను. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూసిదని అని వారికి ప్రభువు సందేశమును అందచేశాను. ఇది క్రీస్తు ప్రభువుని సువిశేషము. క్రీస్తువా నీ స్తుతి కలుగునుగాక. అందరు కూర్చోండి, గట్టిగా చెప్పండి. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, త్రియైక దేవ వందనం, త్రియైక దేవ స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కుమారుడు యోర్దాను జలములయందు స్నాపకుడు యోహాను నుండి జ్ఞానస్నానం పొంది అభిషిక్తుడు అయ్యాను. తాను శిలువపై వేలాడుతున్నప్పుడు తన ప్రక్క నుండి నీరు రక్తము స్రవించవలనని మీరు సంకల్పించిరి. ఉత్థాన అనంతరము క్రీస్తు మీరు వెళ్లి సకల జాతులకు సువార్తను బోధింపుడు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున మీరు వారికి జ్ఞానస్నానమీయుడు అని మీ శిష్యులు ఆజ్ఞాపించిరి. తండ్రి, ఇప్పుడు మీరు మీ శ్రీసభను ప్రేమతో వీక్షించుము. ఈ శ్రీసభ సభ్యులపై మీ జ్ఞానస్నానపు జలమును ప్రవహింప చేయము. మీ ఆత్మశక్తి ద్వారా ఈ తొట్టిలోని జలములకు మీరు నరుని మీ పోలికగా సృష్టించిరి. జ్ఞాన స్నానపు జలముల ద్వారా అతనిని పాప ప్రక్షాళనము గావించిరి. పవిత్రమైన నూతన జన్మను ప్రసాదించిరి. ఈ పాస్కావతిని తండ్రి, నీవును నీ కుమారుడిని కలిసి ఈ తొట్టిలోని నీటిపైకి మీ ఆత్మను క్రమరింపని మేము దేనంతో ప్రార్థిస్తూ ఉన్నాం. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తును మరణించి అతనితో భూస్థాపితం చేయబడిన వారందరూ క్రీస్తుతో పాటు నూతన జీవితములకు ఉత్థానమగుదురుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగయుగములు జీవించు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఇప్పుడు జ్ఞానస్నాన ప్రమాణములను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని. మీరు పిశాచం త్యజించున్నారా? గట్టి చెప్పాలి. త్యజిస్తున్నాము. దాని క్రియను త్యజిస్తున్నారా? దాని ఆకర్షణని త్యజిస్తున్నారా? పరలోకమున భూలోకమున సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుడు సృష్టించున్నారా? అతను ఏకైక కుమారుడును మన ప్రభువు యేసుక్రీస్తు కన్యమరి నుండి పుట్టి పాటబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళ నుండి లేచి పితకుడి పక్కన కూర్చుని ఉన్నారని విశ్వసిస్తున్నారా? పరిశుద్ధకత్తులక శిక్షమును, పునీత బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసిస్తున్నారా? శ్రీసభ ఇదే మన విశ్వాసము. ఈ విశ్వాసం ప్రకటించే మన గొప్పతనము. జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. జన్మ పాపము ఇతర పాపములను తొలగించు తొలి సంస్కారం. దేవునికి శ్రీ సభకు బిడ్డలుగా చేయు వరప్రసాదం. మానవాళి రక్షణకిది ప్రవేశ ద్వారం. మానవాళి రక్షణకిది ప్రవేశ ద్వారం. జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. పూనై నీ పాదము చేరెదను. వెలుగుచున్న దివ్వెనై నీ సన్నిధిలో నిలిచెదను. విరబోసిన పూనై నీ పాదము చేరెదను. వెలుగుచున్న దివ్వెనై నీ సన్నిధిలో నిలిచెదను. సర్వేశ్వరుడికి ప్రీతికరముగా ప్రార్థించండి. ప్రయోజనం కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. తలవంచండి, చేతులు జోడించండి. ప్రేమ స్వరూపులైన సర్వేశ్వర, మీ ప్రజల ప్రార్థనలను వారు తెచ్చిన ప్రజార్పణతో పాటు అంగీకరింపము. మా రక్షణకు కారణమైన ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా మీరు మాలో ప్రారంభించిన రక్షణ కార్యము మీ శక్తి ద్వారా మా
స్వస్థతను దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఈ చోటను మేము మీకు కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తను తాను సదా మా కొరకు అర్పించుకుంటున్నాడు. మీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించు, నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలను చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రె బలి అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవిస్తూనే ఉన్నాడు. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కాల ఉత్సాహంతో ఉప్పొంగుచు మేము స్తుతించున్నది. పరలోక శక్తులను, దూత ధర్మను, మీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, మీరు నిత్యముగా పవిత్రుడు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏదైనా మీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి అర్పించకై ప్రజలను నిరంతరము మీ సన్నిధికి పిలుస్తున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొలుచున్నాము. ఈ విధమున ఇది మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక.
స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడినా భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారిపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా పాపములకు గాను శిలువ మీద చిందబడినా రక్షణాయుతముగా శ్రమలను అద్భుతమైన ఉత్తరాలను మోక్షారోహణమును స్మరించు అతడు మరలా వేయించేది ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకలను ప్రీతితో మీకు శుభప్రతిమాలు పెడుతున్నాం. తన మరణము ద్వారా మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీరత్వంతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక మనస్సు ఏక శరీరము కలిగి ఉండినట్లుగా దయచూపము. అతడు మీకు నిత్యార్పణముగా రూపొందించుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ధన్యులైన మీ అపోస్తులతోను వేద సాక్షులతోను సకల పుణ్యతలతోను మమ్మ మోక్ష భాగ్యమునకు వారసులుగా చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మా మీతో సఖ్యపరచు ఈ పని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొడుతున్నాం. ఈ లోకమును యాత్ర చేయ మీ శ్రీసభను మీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పొలిమేర చేరవ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమంతను ప్రేమ ఎంతను దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ నీ ప్రజల మనములను ఆలోచింపము. దయగల తండ్రి, నన్ను దశను చదివి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకున్నాము.
దేవా, ఈ రోజు జ్ఞానస్నానం పొందిన బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఆనందంతో సంతోషంతో వారిని యశ్వ కథోలిక శ్రీ సభలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకంలో విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము అతడు చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందం పొందుతాముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిస్తున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేస్తున్నారు. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి కల్పించిన సర్వేశ్వర పవిత్రాత్మతో అనేకమైన మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడినగాక. పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుము. మాకు నేటి అనుగ్రహము, మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనియక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రేమలో తండ్రి, అన్ని కీడులను రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలులతో పలికిన యేసుక్రీస్తు మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సత్య శ్రీసభకు శాంతిని ఐక్యములను కట్టించము. యుగ యుగంలో జీవించు పరిపాలించేవారా క్రీస్తు ప్రభు వస్తున్న శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండదుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరు గురుపిల్ల లోకమే పరాపరించేవారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గురుపిల్ల లోకమే పరాపరించేవారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గురుపిల్ల లోకమే పరాపరించేవారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గురిపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిగణించిన క్రీస్తు భగవంతుడు. ప్రభువుని ఉత్తాన మహిమ మౌన చొప్పిందుకు పిలువబడిన మీరందరూ కూడా ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటే ప్రార్థన కారం, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందేదను. యుగ యుగములు సజీవుడైన దేవుడు, తరతరములు పాలించు దేవుడు, మరణము గెలిచిన ఘనుడు, తన వాక్కుతో మన హృదినేలు క్రీస్తు. మరణము గెలిచిన ఘనుడు, తన వాక్కుతో మన హృదినేలు క్రీస్తు. హల్లెలూయా.